హలో ఫ్రెండ్స్, నిన్న హెచ్ఐవి టాపిక్ మీద ఒక షార్ట్ వీడియో చేశాను కదా. సో దానికి ఒకరు మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, హెచ్ఐవి 3 టెస్ట్ ఎట్ 18th డే నెగిటివ్ ఈజ్ ఇట్ కన్క్లూజివ్ అని అడిగారు. సో దానికి రిప్లై ఏంటంటే, 3 టెస్ట్ యూజువల్లీ 3 months అంటే 90 days తర్వాత ఎక్యూరేట్గా ఉంటుంది. 84 days ఆల్మోస్ట్ అంటే 12 weeksకి నెగిటివ్ వస్తుంటే చాలా కేసెస్లో కన్క్లూజివ్కి దగ్గరగా అని అర్థం. 18th డే నెగిటివ్ అర్థం ఏంటంటే, హెచ్ఐవి యాంటీబాడీస్ డెవలప్ అవ్వడానికి యూజువల్లీ 3 months వరకు టైం పడుతుంది. అలాగే మీరు ఆల్రెడీ 84 daysకి టెస్ట్ చేశారు. రిజల్ట్ ఆల్మోస్ట్ ఫైనల్ లాగా కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఫైనల్ కన్ఫర్మేషన్ కావాలా అంటే డాక్టర్స్ సమ్టైమ్స్ అంటే జనరల్గా డాక్టర్స్ 90 daysకి అంటే 3 months కంప్లీట్ అయ్యాక ఒకటి లాస్ట్ టెస్ట్ సజెస్ట్ చేస్తారు. సో డే 19 నుంచి 100 మధ్య ఒక ఫైనల్ టెస్ట్ చేస్తే 100% క్లారిటీ అనేది వస్తుంది. సో 84 days నెగిటివ్ అంటే ఛాన్సెస్ చాలా తక్కువ. అలాగే న్యూ ఎక్స్పోజ్ లేకపోతే అంటే 90 days టెస్ట్ కూడా నెగిటివ్ వస్తుంది. అలాగే ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్ థింగ్, సిమ్టమ్స్తో హెచ్ఐవిని జడ్జ్ చేయలేము కాబట్టి టెస్ట్ అనేది రిజల్ట్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. అదే బెస్ట్ వే ఆఫ్ రిజల్ట్ అన్నమాట.